బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రతి సూరాకి మొదట్లో ఇది ఉండిద్ది. దీని గురించి తెలుసుకుందాం రండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహిల్ కరీం. నా పేరు నాజ్నీన్. వెల్కమ్ టు ఖురాన్ తఫ్సీర్. ఈ రోజు మనం ఖురాన్‌ను ప్రారంభిస్తున్నాం. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా ఎలా ప్రారంభించారో తెలుసా? కరుణతో. బిస్మి అంటే పేరుతో లేదా నామముతో. ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ప్రకారం బిస్మిల్లా అంటే నేను ఈ పని అల్లా సహాయం, ఆశీర్వాదం, రక్షణ కోరుతూ ప్రారంభిస్తున్నాను. ఇది మనకు నేర్పేది ఏమిటంటే ఏ పని ఒంటరిగా ప్రారంభించొద్దు. అల్లా పేరుతో ప్రారంభించండి. అల్లా మన ప్రభువు యొక్క మహానామం. ఇబ్న్ ఖాతిర్ చెప్తున్నారు. అల్లాహ్ అనేది అత్యంత గొప్ప నామం. అందులో ఆయన అన్ని సంపూర్ణ గుణాలు ఉన్నాయి. ఆయనే సృష్టికర్త. ఆయనే ఆరాధనకు అర్హుడు. నీ కన్నీళ్లు పడకముందే తెలిసినవాడు ఆయనే. అల్లాహ్ అని పలికినప్పుడు నీవు సంపూర్ణతను పిలుస్తున్నావు. అర్-రహ్మాన్ అంటే సమస్త కరుణామయుడు. ఇబ్న్ ఖాతిర్ వివరం ప్రకారం అర్-రహ్మాన్ అంటే అల్లాహ్ యొక్క విశాలమైన కరుణ. ఆ కరుణ అందరికీ ఉంటుంది. ముస్లింలకు మాత్రమే కాదు, పాపులకు కూడా, జంతువులకు కూడా, భూమికి, ఆకాశానికి కూడా. నీ ఈ శ్వాస అది అర్-రహ్మాన్ యొక్క కరుణ. అర్-రహీం అంటే ప్రత్యేక కరుణామయుడు. ఇబ్న్ ఖాతిర్ చెప్తున్నారు. అర్-రహీం అంటే ప్రత్యేకమైన కరుణ. ఇది ముఖ్యంగా మూమిన్లకు ఈ లోకంలోనూ, పరలోకంలోనూ ఇది క్షమించే కరుణ, దారి చూపే కరుణ, కియామత్ రోజున రక్షించే కరుణ. అల్లా సుబ్హాను తాలా ఖురానును శిక్షతో ప్రారంభించలేదు, కరుణతో ప్రారంభించాడు. ఆజ్ఞాపించక ముందు, సరిదిద్దక ముందు, తీర్పు ఇవ్వక ముందే అతను పరిచయం చేస్తున్నాడు. అర్-రహ్మాన్, అర్-రహీం. ఒక చిన్న విషయం, మనం ఇలాంటి వీడియోస్ తెలుసుకొని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిద్దాం. మరియు ఇలాంటి వీడియోస్ని షేర్ చేసి సదకా జరియా చేసుకుందాం. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ authentic videos. జజాకల్లాహ్ ఖైర్. బారకల్లాహు ఫీకుం. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.